అతను ఏం చెప్పలేదు. నేను ఏదో ఒక జాబ్ చేసుకొని ఆమెను చూసుకుంటాను కదా అని ఆ ఒక్క మాట కూడా అతను చెప్పలేదు. తను జాబ్ చేస్తున్నా అని చెప్తున్నాడు, ఆల్రెడీ చిన్న జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. అంటే మమ్మీ వాళ్ళు అడిగేటప్పుడు అతను ఏం చెప్పలేదు కదా మ్యామ్. అప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తను జాబ్ చేస్తున్నాడమ్మా అని చెప్పి. ఈవిడికి ఆల్రెడీ అప్పటికే సంబంధం వచ్చింది కదా, ఆ మ్యాచ్ చేసుకుందామని ఈవిడ ఉద్దేశం. నువ్వు చెప్పొచ్చు కదా, లేదమ్మా ఏవి అక్కడికి వెళ్ళి చెప్పలేదంటే ఏంటి? తను జాబ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే దగ్గరికి నీ దగ్గర జాబ్ లేదా? మమ్మీకి ఫాదర్ చెప్పాను మేడం, ఏమని? నేను చిన్న జాబ్ చేస్తున్నాను, 15K శాలరీ చాలా తక్కువ వస్తుంది, ఆ, ఆ శాలరీ మాకు సరిపోదు, నువ్వేం బతికిస్తావు, ఆ జాబ్ మాకు సరిపోదు, మాకు పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్న అల్లుడు వచ్చాడు, అమ్మాయిని ఏసీ కార్లో తిప్పుతాడు, ఏసీ రూమ్ లో చూసుకుంటాడు బాగా అని వాళ్ళు అలా ఆలోచించారు. వాళ్ళ వరకు వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. నువ్వు లవ్ చేసావని చెప్పి 15,000 సంపాదించేవాడు ఈ రోజులో ఏ మూల పరికి బతకగలుగుతారయ్యా? నీ ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఇగో చిన్న పిల్లప్పుడు లవ్ చేసావు, 19 ఏళ్ళు, నీకు 27 ఏళ్ళు. మరి వాళ్ళ వర్షన్ పేరెంట్స్ ఆలోచించడంలో తప్పే లేదు. వాళ్ళకి ఏసీ కనిపిస్తుంటే నువ్వు ఫ్యాన్ చూపెడుతున్నావు, వర్కౌట్ అవ్వదు కదా తమ్ముడు. చెప్పు. ఏసీది ఏమో సార్, సెకండ్ హ్యాండ్ లో కొన్నా ఏసీ వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. నెలకు బిల్లు కూడా బాగా వస్తుంది. అది కొంటే తెలిసిద్ది. దాన్ని మెయింటైన్ చేయాలంటే ఏసీని మామూలు విషయమా? అంటే బతకడానికి ఏసీ ఉంటే సరిపోద్దా మేడం? అలా కాదులే, ఏసీ ఇప్పుడు కార్లు అవి ఉంటే సరిపోతా? ఇగో తల్లిదండ్రులు ఆలోచించే విధానం వేరు, వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. లవర్ మాట్లాడే విధానానికి హస్బెండ్ పొజిషన్ లో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది. తేడా ఉంటది, అవన్నీ చెప్పొద్దులే గానీ. ఎపిసోడ్లు బోల్డ్ విన్నాం. పెళ్ళైనాక సినిమాలు చూసేసి అయ్య బాబాయ్ ఆ కరెంటు బిల్లులు ఈ రెంట్లు కట్టలేక అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్న బ్యాచ్లు బోల్డ్ చూసాం. ఓ పని చేయండి మేడం, లవ్ బ్యాన్ చేసాను గవర్నమెంట్ తో చెప్పి. గవర్నమెంట్ కి లవ్ ఫీలింగ్ కి సంబంధం ఉందా? ప్రతిదానికి గవర్నమెంట్ ఎందుకమ్మా? మీరు చేసే మిస్టేక్స్ కి నువ్వు ఒక్కడో కంట్రోల్ అయిపోతే సరిపోతుంది కదా. సరే, లవ్ ఎక్కడ అసలు? లవ్ చేసుకోమని ఎక్కడన్నా లైసెన్స్ ఉందా నీకు? మాట్లాడవు మరి బ్యాన్ ఎటు చేస్తాం? లీగాలిటీ ఉంటేనే కదా బ్యాన్ చేస్తాం. ఇప్పుడు మీరు అదే కదా అంటున్నారు. ఒక్క నిమిషం అయ్యా, వాళ్ళకి అక్కడ డబ్బులు కావాలి, గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా, నువ్వు గట్టిగా మాట్లాడాల్సింది. ఈ అమ్మాయి కోసం నేను ఇంకా పెద్ద జాబ్ చేస్తానండి, బోల్డ్ అంతా సంపాదిస్తాను, మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని గట్టిగా మాట్లాడి చెప్పాల్సింది. తనే మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాయ్యా, నువ్వు మాట్లాడాలి. ఆవిడకి నువ్వు అవసరంలే, అందుకే ఆవిడేదో ఎలాగన్నా కష్టపడతాను, తనంటే నాకు చాలా ఇష్టం, నేను ఇంకెక్కువ సంపాదిస్తానండి, మీకు 70 కావాలంటే నువ్వు మాట్లాడాల్సింది. కన్విన్స్ చేసింది వాళ్ళ పేరెంట్స్. తనుజ ఒకటి, ఇక్కడ నీకు వయసు మెచ్యూరిటీ లేకపోతే అసలు ప్రేమలోకి దోమలోకి దిగద్దమ్మా ప్లీజ్. బేసికలీ ఇక్కడ ఏంటంటే నిజంగా కండిషనల్ ప్రేమ అంటే కనుక ప్రేమించడం మొదలు పెట్టిన కాడి నుంచి ఇది కండిషనల్ ప్రేమరా బాబు, నువ్వు నన్ను అంత నమ్మకం పెట్టుకోవద్దు, నీ ఉద్యోగం వైపు మా పేరెంట్స్ వేలెత్తి చూపెట్టచ్చు, నీకు వచ్చే జీతం వైపు వేలెత్తి చూపెట్టచ్చు, నాకు గవర్నమెంట్ మొగుడు వస్తే కనుక ఆడితో వెళ్ళిపోవచ్చు అని మొదలు పెట్టుంటే కనుక ఈ పిచ్చోడు ఇలా పిచ్చోడు అవ్వకుండా ఉండేవాడు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ప్రేమ యొక్క డెఫినేషన్ అతనికి బాగా అర్థమైంది, నీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు. ఇదే ఈక్వేషన్గా తాగొస్తాడండి, ఫ్రెండ్స్ అండి, భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి, ఈ కథలన్నీ ఎందుకమ్మా? అక్కడ అది రుచిగా కనిపిస్తుంది, అటువైపు పారిపోవటానికి మీ ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు పాపం, ఏమండి నేను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయటం కాదు, నన్ను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి కూడా నా పాట అక్కడ ఇంట్లో వినిపించాలి కదా అని అంటున్నాడు. పాపం కదమ్మా. నేను చెప్పాను కదా సార్, మా పేరెంట్స్ కి నేను చెప్పాను, అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుంటారు కదా. ఓవర్ని ఒప్పుకోవడానికి అవకాశం ఉందా? అతను ఏం చెప్పారు, నా డిగ్రీ అయినాక నేను ఏదైనా సరే జాబ్ చూస్తా, ఈ 15,000 ఏంటి, ఒక 20K అయినా సరే ఇలా చూస్తా అని చెప్పుంటే అవుతుండే కదా. 15 వస్తుంది అని కొంచెం. ఇంకో మాట కూడా అంటున్నాడు, ఏమని, కనీసం తన నా వైపు స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది కదండి. ఆ అమ్మాయి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అందువల్ల వాళ్ళేమో నన్ను ఇన్సల్ట్ చేసి పంపించేశారు. నేను ఇలా మ్యామ్ మాట్లాడతాం, మొత్తం నువ్వే కదా కథ నడుపుతున్నావు అంటారు మా పేరెంట్స్. నేను అతని సైడ్ అమ్మా నీ అమ్మ అలాంటి దమ్ము ధైర్యం లేకపోతే దయచేసి ప్రేమలు అనకండి అమ్మా. నువ్వు మాట్లాడాలి, మీ ఇంట్లో మాట్లాడాలి. కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి, అమ్మ నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నాను, ఈ రోజు కాకపోతే రేపు పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు, గాడిద గుడ్డు గవర్నమెంట్ జాబ్ ఏముంది, ప్రేమించిన మొగుడే కావాలి నాకు అని అనాలి. నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు 17 సంవత్సరాలకి ప్రేమ మొదలు పెట్టకూడదు. నేను ఫస్ట్ ఇంట్లో చెప్పాను సార్, ఇంట్లో చెప్పగానే మా పేరెంట్స్ అతన్ని పిలిపించారు. నేను చెప్పగానే నీలాంటి వాళ్ళు వాళ్ళేనమ్మా. పెళ్లి చేసుకుంటే రేపు అతను గవర్నమెంట్ జాబ్ పోతుంది, వదిలేసి వచ్చేస్తావా? ఇగో నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ తెంగర తెలివితే అట్లా బయటపడుతున్నాయి. లవ్ బ్యాన్ చేయండి, గవర్నమెంట్ జాబ్, ఆయనకి యాక్సిడెంట్ అయితే ఎట్లా, ఇవన్నీ కాదు, ముందు అవన్నీ బాగుంటాయి అని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి. నీ దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నెగిటివ్ ఉంది, తెలిసి ఎందుకు చేస్తారు? నువ్వు ఒకటి ఇలాంటి డైలాగులు కొట్టద్దు. నీ బదులు మేము మాట్లాడుతాం, లేదంటే నువ్వే మాట్లాడుకో, మేము ఇలా సైలెంట్గా ఊరుకుంటాం. నువ్వు తొక్కలోడు తెలివితే అట్లా ఉపయోగించు. ఇక్కడికి అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం.
ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకటే ఈక్వేషన్ మేము చెప్పాం ఏంటంటే కనుక నువ్వు ఎందుకు వాదించలేదు, నువ్వు ప్రేమ మొదలు పెట్టినప్పుడే ఇటువంటి కండిషన్స్ ఉంటాయి, మా ఇంటి పరువు ప్రతిష్టకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఉద్యోగంగా ఉండేటటువంటి మొగుడిని ఎతుకుతున్నారు నా గురించి, నువ్వు ఇలాగ ఉంటే కనుక తాగుతూ తిరుగుతూ ఉంటే కనుక ఇది వర్కౌట్ అవ్వదని మొదటి నుంచే మాట్లాడుంటే కనుక నువ్వు అంత ఆశ పెట్టుకుని ఉండేవాడు కాదు, లేదంటే ఇంకో ఉద్యోగం ఎత్తుకుని ఉండేవాడు, లేదంటే నువ్వే ఏ డిఎస్సియో టెట్టో ఎగ్జామ్ రాసి ఉండేవాడివి. నువ్వేం ప్రయత్నం చేసావు ఇప్పుడు వరకు మంచి ఉద్యోగం సంపాదించడానికి? తాగటం తప్పు నాదే. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో బలవంతం పెడితే తాగుతున్నాను. సరే తాగుడు మానేస్తాను. ఫ్రెండ్స్ తో తిరగకూడదంటే ఎలా కుదురుద్ది సార్? సరే అవేదో మెచ్యూర్డ్ గా మాట్లాడింది అనుకో, తెలియక వదిలేసి ఇప్పుడు జాబ్ గురించి కదా నేను అనేది ఏంటంటే నువ్వు కాకముందు దాకా తను నేను చాలా బాగున్నాం సార్. సంబంధం వచ్చాక ఏది కావాలంటే అది కొనిపించాను. నువ్వు అడగవలసిన అరే బాయ్ అమ్మాయి నువ్వు వద్దనట్లా. అరే అతను కరెక్ట్ గా జాబ్ చేస్తానని మా ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోలేకపోతున్నాడండి. నేను ఆ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడమే ఎక్కువ. అతను వచ్చి ఒక హీరో లాగా నన్ను కాపాడి తీసుకెళ్తాడు, వాళ్ళని ఒప్పించుకుంటాడు, ఓ 3 years టైం అడుగుతాడు, ఇట్లా ఏదో అనుకుందా అమ్మాయి. మేడం తనను కనిపించేస్తూ వాళ్ళ జాబ్స్ వాళ్ళ పేరెంట్స్. ఆ అమ్మాయి 19 ఏళ్ళు. నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా నువ్వు మాట్లాడి ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైట్ చేశాను సార్. నాది ఇది, రేపొద్దున ఇంకో స్టేట్ లో ఇంకో స్థితిలో ఉంటాను, ఇంత సంపాదిస్తాను, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అని పట్టుబట్టేవా? లేదంటే గవర్నమెంట్ ప్రేమను బ్యాన్ చేయొచ్చాను? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి. ఏమున్నాయి ప్రాపర్టీస్, ఏమున్నాయి మీకు? ప్రాపర్టీస్ పొలం ఉంది మేడం. ఓకే, ఇంకా చదువుకోవచ్చు కదమ్మా. డిగ్రీలతో ఏం చేసేద్దామని బయట డిగ్రీ ఏ మూలకి పనికి రావట్లేదు ఈ మధ్య. ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండాలి కదా. ఆ పిల్ల 19 years, మేము అమ్మాయితో ఏం మాట్లాడలేవు. నువ్వు మెచ్యూర్డ్ పర్సన్ కదా, 27 దగ్గర పెట్టుకున్నావు. ఈ పాటికే సెటిల్ అవ్వాలి ఒక పెళ్లి చేసుకోవాలంటే. ఏదో బక్రా అమ్మాయి దొరికింది కదా అని బట్టలు ఆరేస్తుంటే లైన్ వేసావు. ఇంటికి వచ్చి బట్టలు ఉతికి పెట్టిద్దేలే అని అనుకుంటున్నావా ఏంటి? ఆ పిల్ల సేఫ్టీ ఆ పిల్ల చూసుకుంటుంది కదా, అందులో స్వార్థం ఎక్కడుంది? స్వార్థం అని కాదు మేడం, జాబ్ నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను ఇంకా మంచి జాబ్ కోసం. ఇంకెన్ని సంవత్సరాలకి నువ్వు డిగ్రీతో ఆపేసావు? ఎంత కష్టపడితే మాత్రం ఏం జాబులు వస్తాయి? ఆ 20,000 ఆ 30,000 తప్ప. ఇక్కడ ఆల్రెడీ 50,000 70,000 ఉన్న గవర్నమెంట్ జాబ్, సేఫ్టీ. ₹1 కట్నం ఇచ్చానా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. మేమన్నా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలంటే ఓ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదమ్మా. నువ్వు ఎలిగేషన్స్ చెప్తున్నావు ఇంకా అమ్మాయి మీద. ఆ అమ్మాయి దగ్గర నీకున్న మైనస్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర నాకు మైనస్ ఏం సూపర్, నీ మీద 3 చెప్పింది ఇప్పటికి. తనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నాకు తన కావాలని ఇక్కడికి వచ్చాను, లేకపోతే నేను రాను. ఆ పిల్ల కరెక్ట్ గానే ఉంది. ఆ పిల్ల వయసుకి ఆ పిల్ల మెచ్యూరిటీ లెవెల్కి కరెక్టే. కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పింది అబ్బాయి ఉన్నాడండి అని. నువ్వు కదా వెళ్ళి గెలుచుకోవాలి ఆ అమ్మాయిని. మీ ఇంట్లో వాళ్ళతో సహా తీసుకెళ్ళుంటే అయిపోయేదిగా. తను నాకు సపోర్ట్ చేస్తుందంటే డెఫినెట్ గా తీసుకెళ్తాను మేడం. సపోర్ట్ చేసింది కాబట్టే కదా ఇంటి వరకు పిలిచింది. ఆ అమ్మాయి ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, నిన్ను పిలిపించింది మాట్లాడమని. మరి నువ్వు చక్కగా మీ అమ్మ నాన్నలతో తీసుకెళ్ళి మాట మీద ఉంటే నేను డెఫినెట్ గా రేపే మా ఇంట్లో తీసుకెళ్లి మాట్లాడతాను. ఛాన్స్ ఇస్తుంది లేదా ఆవిడకి తెలియాలి కదా. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో అయినా ఒప్పుకోకపోతే తను వచ్చేస్తుందా? ఆ మాటలు మేము చెప్పలేం. కాదు మ్యామ్, నేను వెళ్ళిపోతే అతనికి 15,000 శాలరీ ఇస్తున్నారు కదా. 4 రోజుల్లో విడిపోయి వచ్చేయచ్చు. ఓ 6 months దెబ్బ కొడుతూ గోడ కోసం బంతులు ఇవన్నీ. ఎవరయ్యా అంత కష్టాలు పడేది? ఒక 1 month లేదా 2 months అతను చూసుకుంటాడు. నెక్స్ట్ మంత్ నుంచి అతను చూసుకుంటాడా మ్యామ్? చూసుకోలేడమ్మా, ఎవిడెన్స్ లేవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.